కూడా చెప్పారండి చాలా సార్లు. మద్యాన్ని ఈ విధంగా కూడా మద్యం పాలసీ తీసుకురావచ్చా, ఈ విధంగా కూడా ప్రభుత్వం అమ్ముకోవచ్చా, ఈ విధంగా కూడా మద్యం వ్యాపారం ప్రభుత్వం చేయవచ్చా అనే విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి పాలసీ ద్వారా, విధానం ద్వారాని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చెయ్యకుండా మళ్ళీ మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతారని చెప్పి అది పాటించకుండా ఎలక్షన్లకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం మద్యపానం మీద వచ్చినటువంటి డబ్బుతోటే ఎన్నికల్లో గెలవాలి, కావాలంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి వైనాట్ 175 అని చెబుతూ అన్ని సీట్లు కైవసం చేసుకోవాలని కలలుగన్నాడు. కేవలం మద్యం డబ్బు మత్తుతో, మదంతో వైనాట్ 175 అన్నాడు. ఇది భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీ లాంటిది ఎప్పుడు తీసుకురాలేదు. పక్క రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమ్ముతున్నాయని బుకాయించేవారు వైసీపీ నాయకులు. అక్కడికి ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంది, ఇక్కడ డిజిటల్ పేమెంట్ లేదు. సపోర్ట్ పండుకుంటే డిజిటల్ పేమెంట్ ఉంది ఈవేళ ప్రపంచం అంతా కూడా. తోటకూర కట్టకుంటే డిజిటల్ పేమెంట్ ఉంది, అగ్గిపుల్లకుంటే సబ్బు బిళ్ళకుంటే డిజిటల్ పేమెంట్ ఉంది. అటువంటి ఈ మోడర్న్ యుగంలో టెక్నాలజీ పెరిగినటువంటి ఈ పరిస్థితుల్లో బ్రాందీ షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేదంటే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశం మనకి ఇట్టే అర్థం అవుతుంది. మనకంటే ఆ తాగుబోతులను ఎవరిని అడిగినా కూడా అదే చెప్పేవారు, ఈ డబ్బు ఎక్కడ పోతుందిరా, జగన్ ఇంటి దగ్గర ఆ నేలమాళిగల్లో పెట్టారంట, భూగర్భంలో దాచారంట అని వాళ్లే చెప్పేవారు. అంటే బ్లంటగా చెప్పేవారు, మనం ఆ భాష ప్రయోగించలేదు. హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని, అతను అవినీతి సామ్రాజ్యానికి హైదరాబాద్ను అడ్డాగా చేసుకుని ఈ మద్యం డబ్బుని అక్కడ కొంత దాచాడు, తన యొక్క ప్యాలెస్ లో నేలమాళిగల్లో కొంత దాచాడు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తుంది సార్, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో నేలమాళిగలు ఉన్నాయి, అక్కడ అక్రమధనం ఉంది, దాన్ని బయటకు తీయాలనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తుంది. అదే నిజమైంది ఈవేళ. కాబట్టి నిజాలు దాకో సార్. తెలుగుదేశం ఎప్పుడు మాట్లాడినా నిజం మాట్లాడుతుంది, ప్రజలకు ఎప్పుడు చేసినా మేలు చేస్తుంది. ఇటువంటి దొంగ పాలసీలు, దొంగ విధానాలు తీసుకొచ్చి ప్రజలు నెత్తురు దోచుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయదు. ప్రజల పచ్చి నెత్తురుకు అలవాటు పడ్డటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గపు పాలసీ. అదే మీరు చెప్పే కొన్ని సందర్భాల్లో అనుమానాలు వ్యక్తం చేశారు కదా, ఆ ఎన్నికలకు ముందు ఆ సందర్భంలో కంటైనర్లలో కొంత ఏదో తరలి వెళ్తోంది, కానీ అక్కడ చెకింగ్ కూడా జరగట్లేదు అని చెప్పినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. అటువంటి విషయాల మీద మరి అంటే దృష్టి పెడుతోందా, అధికార బృందం దృష్టి పెడుతుందా లేదా అనేది, అంటే అసలు ఎవరు తీసుకెళ్లారు, ఆ కంటైనర్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏం జరిగింది, అంటే ఒకవేళ అవన్నీ దృష్టి పెట్టడం వల్లే ఇవి బయటకు వచ్చాయేమో చెప్పలేము మీరు అన్నట్టుగా. అవునండి, అంకమరావు గారు చెప్పారు, దర్యాప్తు చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది, వేగవంతంగా